ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఏడుకొండల పాదాల చెంత గత 3 నెలల నుంచి ముంతాజ్ హోటల్ వారు అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. ఈ విషయం పైన మేము తుడా వారికి ఫిర్యాదు చేయగా తుడా వారు పంచాయతీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఏమని? తక్షణమే అక్రమ కట్టడాలపై చట్టరీత్యా మీరు చర్యలు తీసుకోండి అనేసి. పంచాయతీ కార్యదర్శి వారు ఇప్పటి వరకు 3 నోటీసులు ఇచ్చినా కూడా ఏ మాత్రం కూడా ప్రయోజనం ఉండటం లేదు. ఇదే విషయాన్ని మేము డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ వారి దృష్టికి కూడా తీసుకుని వెళ్తే వారు ఓపెన్గా మాకు ఒకే విషయం చెప్పడం జరిగింది. మేము ఒబెరాయ్ హోటల్ వాళ్ళతో ఢీ కొట్టే స్థాయి స్తోమత ఏవి కూడా మాకు లేదు. మేము ఏదైనా చేయాలంటే మాకు కలెక్టర్ గారు ఆదేశాలు ఇస్తే తప్ప మేము ఒబెరాయ్ హోటల్ అక్రమ నిర్మాణాలని ఆపగలుగుతాము అని మాతోనే ఓపెన్గా వారు చెప్పడం జరిగింది. ఇది చాలా సిగ్గుచేటు. మనము దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పంచాయతీ కార్యదర్శికి ఏమో మీ పవర్స్ ఇచ్చారు, అతనేమో నా వల్ల కాదు, నేను ఒక్కడిని ఏం చేయలేనంటారు. వారిపైన ఉన్నటువంటి జిల్లా పంచాయతీ అధికారి ఏమో నా వల్ల కూడా ఏమీ కాదు అంటున్నారు. ఇది ఎక్కడ కర్మ అర్థం కావటం లేదు. ప్రభుత్వం నడుస్తుందా లేదా, ఏమైనా ఎమర్జెన్సీ పీరియడ్లో ఏమన్నా ఉన్నామా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికైనా మేము ఇదే విషయాన్ని ఇవన్నీ కూడా జాయింట్ కలెక్టర్ వారికి చెప్పడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారికి వివరించడం జరిగింది. వారు వచ్చేసి కలెక్టర్ గారితో చర్చించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని వారికి స్టేట్మెంట్ వారు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా కూడా సరే భవిష్యత్తు కార్యాచరణ మాత్రం చాలా దారుణంగా ఉండబోతుంది. మేము ఒకటే చెప్తాను, ప్రభుత్వం కానీ అక్రమ కట్టడాలను ఆపకపోతే మేమందరం కూడా యావత్ హిందూ సమాజం కూడా అక్రమ కట్టడాలను కూల్చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉందనేసి కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. దయచేసి మేము అక్కడి వరకు వెళ్ళక ముందే మీ బాధ్యతగా మీరే దయచేసి అక్రమ నిర్మాణాన్ని ఆపి కూల్చివేయండి.